హాయ్ అండి, నేను మీ బాలు. నాదొక చిన్న సందేశం. ఆ సందేశం మీతో పంచుకుంటున్నాను. ఈ ఐడియా అయితే ఎలా ఉంటుందో మీరు కామెంట్ రూపంలో చెప్పొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఓకేనా. థ్యాంక్ యూ. ఏం లేదండి, ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా చిన్న పిల్ల అని కూడా చూడకుండా, ముసలిదాన్ని చూడకుండా, వయసుదాన్ని చూడకుండా ఏడబడితే ఆడ రేపులు, మర్డర్లు, మానభంగాలు జరుగుతున్నాయి కదా. అయితే నాకు వచ్చిన చిన్న సందేశం ఏంటంటే, ఇప్పుడు ఇంటింటికి సర్వే ఎలా చేస్తున్నారు, గవర్నమెంటు ఒక సర్వే నిర్వహించాలి. అది ఏమనంటే, ప్రతి ఇంటికి సర్వే చేస్తూ కుటుంబంలో ఎంతమంది మగపిల్లలు ఉన్నారు, అలాగే భర్తతో సహా, ఇంటి యజమానితో సహా మగపిల్లలు ఉంటే ఎంక్వైరీ చేసి భర్త తాగుతోడా తిరుగుతోడా అనేది తెలుస్తుంది. తర్వాత ముగ్గురు నలుగురు ఎంతమంది మగపిల్లలు ఉంటే అంతమందిలా చదువుకున్న వాళ్ళు ఎంతమంది, చదువుకోకుండా చదువు ఎగనం పెట్టి చిల్లరగా తిరుగుతుంటారు. చూసినా హీరో లెక్క చెడుకు తొందరగా కనెక్ట్ అయ్యే వాళ్ళు అసంటున్నారు. వాళ్ళందరినీ సర్వే చేసి వాళ్ళ బయోడేటా ప్రభుత్వం దగ్గర పెట్టుకోవాలి. అంటే వాళ్ళకు గుట్కా అలవాటు ఉందా, పాన్ పరాక్ అలవాటు ఉందా, లేకపోతే సెక్స్ బొమ్మలు ఇల్లు మూసుకొని సెల్ ఫోన్లు ఏమన్నా చూస్తున్నాడా, వీని దోస్తానం ఎంతమంది ఎక్కడ తిరుగుతున్నారు అనేది ఎంక్వైరీ చేసేయాలి. చేసి మన బయోడేటా పెట్టుకుంటే వీళ్ళందరి మీద ఒక ఫోకస్, ఒక నెట్వర్క్ అనేది ఉపయోగించాలి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు అల్లరి చిల్లరగా తెలియతోళ్ళు తల్లిదండ్రుల మాట వినకుండా ఇంట్లో అందరూ ఒకేతైతే వీడొక్కడు ఒక లైన్ లేక తిరుగుతుంటాడు. అట్లాంటి వాళ్ళు ఫోకస్ పెడితే, ఎందుకంటే తల్లిదండ్రులు కొట్టలేరు, తిట్టలేరు, భయం పెట్టుకోలేరు. ఎంత కాదన్నా కన్నపేగు కొడుకు కానీ. అదే ప్రభుత్వం ఈ జాగ్రత్త తీసుకొని ఇది చేసింది అనుకో, ఎందుకంటే వాళ్ళతోటి ఓట్లే కాదు, వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంటుంది. వాళ్ళ బయోడేటా పెట్టుకున్నారు అనుకో, ఏంటికి ఎంక్వైరీ అంటే మర్డర్లు, మానభంగాలు, రేపులు ఇవి జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళను, ఓహో ఈ ఇంట్లో వీడు కొంచెం డిఫరెంట్ అని చెప్పి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి లిఖితపూర్వకంగా రాసుకొని పెట్టుకున్నారు అనుకో, ఫ్యూచర్లో తల్లిదండ్రుల భయం లేకున్నా నాయన ఏమైనా చేస్తే గవర్నమెంట్ వాళ్ళు తీసుకుపోయి కాలు చేతులు ఇరగదెంగి చిప్ప చేతికి ఇస్తారు, అడక తినే బతుకవుతుంది, చంపేస్తారేమో అని ఒక భయం ఉంటుంది. సో ఇదండి నేను చెప్పాలనుకున్న ఒక ఇది. మస్తు కారణాలు కూడా మీరు నాకు క్వశ్చన్ రూపంలో చెప్పొచ్చు. ప్రతి దానికి నేను ఆన్సర్ ఇస్తాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.